ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నీ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఈ ఉదయాన్న లేవగానే ఏదైనా సమస్య, అనారోగ్యము, ఆర్థిక బంధకాలు, శోధనలు ఒక్క నీడలా నిన్ను వెంటాడుతున్నాయా? అయినా కలవరపడద్దు, ఎందుకంటే ఆయన కృప మాత్రం నేను ఎప్పటికీ విడిచిపోదు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువు అన్ని విషయాల్లో కూడా తప్పక నీకు జయమిస్తాడు. ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు, నిన్ను చేపట్టి నడిపిస్తాడు. కాబట్టి ఆయన చేతులకు అప్పగించుకో. ఈ ఉదయం లేవగానే, తండ్రి ఈ దినాన్ని ఏం చేస్తావయ్యా, ఈరోజు నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నడిపించండి, ఈ పరిస్థితులన్నిటి నుండి నన్ను దాటించండి అని పూర్తిగా ఆయనపై ఆధారపడి దినమును ప్రారంభించండి. ఆయన కృప పొందుకుంటారు. ఆయన కృప ద్వారా అనేక కార్యములు మీ జీవితంలో చూస్తారు. అదేవిధంగా మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అయితే మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు. మీరు స్తుతిస్తూ ఉండగా, ఆయనను ఘనపరుస్తూ ఉండగా, తండ్రి ఈ కార్యం నా జీవితంలో జరిగించినందుకు నీకు స్తుతులని ఆయనను స్తుతిస్తూ ఉండగా అనేక అద్భుతాలు మీరు చూస్తారు. అందువల్ల దేవా ఈ కార్యం చేసినందుకు వందనాలని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ కూడా స్తుతి చెల్లిస్తూ కామెంట్ చేయండి. దేవుడి రోజు అనేక అద్భుతాలు మన జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. ఈ ఉదయాన అధైర్యంతో ఉన్నారా? నాకు ఐడెంటిటీ లేదు, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు గుర్తింపు లేదు, నేను బ్రతుకుతున్నాను కానీ నా బ్రతుకు ద్వారా ఎవరికి ఉపయోగం లేదు, నా జీవితం అంతా వృధాగానే గడిచిపోతుందని బాధపడుతున్న మీకు దేవుడు తెలియజేస్తున్నమాట. ఈ లోకంలో నీకు ఒక ఐడెంటిటీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను నీకు ఐడెంటిటీని ఇచ్చాను. నా దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వాడువు, ప్రత్యేకమైన దానవు. ఎందుకంటే పేరు పెట్టి నేను పిలుచుకున్నాను నేను. ఆ విషయం ఇంతవరకు నువ్వు గ్రహించలేదేమో, అయితే ఇప్పటి నుండి నువ్వు తెలుసుకోబోతున్నావు. ఏ విధంగా తెలుసుకుంటావంటే, ఇంతవరకు నువ్వు గ్రహించలేని విషయాలు నీకు తెలియజేస్తాను. ఇంతవరకు నువ్వు చూడని విషయాలు నీకు చూపిస్తాను. ఇంతవరకు అంధకారంగా నీ జీవితం ఉందేమో, కానీ ఇది మొదలుకొని నీ జీవితాన్ని వెలుగుగా చేస్తాను. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. అప్పుడు నేను నిన్ను ఎన్నుకున్నానని నువ్వు తెలుసుకుంటావు. పేరు పెట్టి నేను పిలుచుకున్నానని నువ్వు గ్రహిస్తావని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నీపై దేవునికి అపారమైన ప్రేమ, దయ, కనికరం ఉంది. అపారమైన ప్రేమను బట్టి ఈరోజు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ఆయన కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిచర్యలో నేను వాడుకోవడానికి నీకేది కావాలో కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు నిన్ను గూర్చి పూర్తిగా తెలుసు. నిన్ను గూర్చి పూర్తిగా తెలిసిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను. నీవు నా సొత్తు. నీకు కావలసినవి నీకు కనబడడం లేదు, కానీ అవన్నీ నీకు మరుగుగా ఉన్నాయి. అందుకే నీవు అనుకుంటున్నావు, నన్ను గూర్చి నా దేవునికి ఏమీ తెలియదు, నాకేది అవసరతగా ఉందో ఆయనకు తెలియదు, అందుకే నా పరిస్థితిని గూర్చి దేవునికి అర్థం కావడం లేదేమో అని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే నిన్ను గూర్చి పూర్తిగా తెలిసినవాడు దేవుడు మాత్రమే. అందువల్ల నీకు అక్కర కలిగినప్పుడు, లేమి కలిగినప్పుడు, లోటు కలిగినప్పుడు నీవు ముందుగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నా దేవుడు నాకు అవసరమైనవన్నీ తెలిసినవాడు, ఆయన నాకు ఇవ్వగలిగిన సమర్థుడు అని నువ్వు తెలుసుకోవాలి. అయితే అనేక సార్లు మనం మన అవసరాలు తీర్చుకోవడానికి, అక్కర్లు తీర్చుకోవడానికి అనేకమైన మార్గములు వెతుకుతూ ఈ లోకంలో ఎక్కడ ఏ మార్గం గుండా నాకు ఈ అవసరం తీరుతుంది,
ఏ మార్గం గుండా నాకు ఈ లోటు తీరుతుందని ఎన్నో మార్గాలు ఏర్పాటు చేసుకుంటాం. కేవలము ఈ మార్గం ద్వారా మాత్రమే నేను ఇవి సంపాదించుకోగలుగుతాను అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ అక్కర తీర్చుకోవడానికి, నీ ఆర్థిక సమస్యలు తీర్చడానికి, నీ అప్పుల బాధల నుండి నేను విడిపించడానికి, నీ శ్రమలు నీ శోధనలు నేను తప్పించడానికి, సమృద్ధితో నిన్ను నింపడానికి, నీకు ఏ విధమైన విషయాలు అవసరమో అవన్నీ కూడా నీవు ఎరుగని దారిలో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీకంటే నాకంటే అంటే మనుషుల కంటే కూడా ఆయన అపారమైన జ్ఞాని. మనము పరిమితమైన జ్ఞానం కలిగి ఉన్నాం, కానీ ఆయన అపరిమితమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనకు ఈ రోజు వరకే తెలుసు, దేవునికి రేపు తెలుసు, ఫ్యూచర్ అంతా తెలుసు. అందువల్ల రహస్యముందున్నవి నీకు రహస్యంగా ఉంటాయి. ఈ విధంగా కూడా ఈ కార్యం జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు, ఈ గొప్ప కార్యం, ఈ ఆశ్చర్యకరమైన కార్యము ఈ విధంగా జరిగిందని నీవు ఆశ్చర్యపోతావు. అంటే ఆ దారిలో నీకు సహాయం దొరుకుతుందని నీవు ఊహించలేదు. అటువంటి అద్భుతకరమైన దారులు దేవునికి తెలుసు. నీకు ఏ దారిలో సహాయం చేయడానికి తెలుసు. అందుకే మనం ఒకే ప్రార్థన చేయాలి. రహస్యముందున్నవన్నీ కూడా నీకు తెలుసయ్యా, నువ్వు నాకు ఇవ్వగలవయ్యా. నా శక్తికి మించిన, నాకు అర్థం కాని, నాకు తెలియని దారిలో, నేను ఊహించని దారిలో నీవు నాకు ఇవ్వబోతున్నావని దేవుని స్తుతిస్తూ ఉంటే చాలు. స్తుతుల మీద ఆసీనుడైన వాడు దిగి వస్తాడు. ఆయన స్తుతిస్తూ ఉండగా నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇంతవరకు నీవు అనుకుంటూ ఉండొచ్చు, ఈ ఉద్యోగం ద్వారానే నేను గొప్పవాడినవుతానేమో, ఈ వ్యాపారం ద్వారానే, నా ప్రయత్నాల ద్వారానే, నా యొక్క ఈ ఆలోచనల ద్వారానే, వీరి ద్వారానే సహాయం దొరుకుతుంది. ఇలా జరగకపోతే నా జీవితం ఏమైపోతుందో అని అనుకోవచ్చు. అయితే ఒక్క దారి మూసుకుపోతే 7 ద్వారాలు తెరవబడతాయని లేఖనం సెలవిస్తోంది. కనుక ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దారి మూసుకుపోతున్నట్లుగా నీకు అనిపిస్తూ ఉందా? నీ జీవితాన్ని గురించి నేనేమి సాధించలేని అనుకుంటున్నావా? అన్ని దారులు మూసుకుపోయినా భయపడొద్దు. నీవు ఎరుగని ఒక అద్భుతకరమైన దారి తెరవబడబోతోంది నీ జీవితంలో. నీకు తెలియని దారి నీకు ఏర్పడబోతోంది. ఆ దారి గుండా నీ జీవితంలో మరో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన పరిచర్యలో వాడుకోవడానికి. నిన్ను గొప్ప భక్తునిగా చేయబోతున్నాడు ఆయన పరిచర్యలో వాడుకోవడానికి. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీవు పుట్టినందుకు అనేక మంది సంతోషించబోతున్నారు. నీ జీవితం ద్వారా అనేక మంది మేలు పొందుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ లోకానుసారంగా కూడా నీవు గొప్ప జ్ఞానవంతులుగా మారిపోతావు, ధనవంతురాలుగా మారిపోబోతున్నారు. ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. నిన్ను బలవంతురాలుగా చేయబోతున్నాడు. ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలువబెట్టి అనేక మంది కంటే హెచ్చుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. అయితే నీవు కృతజ్ఞత కలిగి ప్రతి దినము ప్రారంభిస్తూనే, తండ్రి నీవు మాత్రమే నన్ను హెచ్చించగలిగిన వాడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా, ఇదిగో నా జీవితాన్ని చేతులకు సమర్పించుకుంటున్నానని దేవుడు నీ జీవితంలో ఇంతవరకు చేసిన కార్యములన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన చేతి క్రింద దీన మనస్కుడై ఆయన మార్గులో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు నీ జీవితంలో అనేక అద్భుతాలు, ఇప్పటివరకు అద్భుతాలని రహస్యంగానే ఉండుంటాయి. నీ జీవితం చీకటిగానే ఉండుంటుంది. వాటన్నిటిని కూడా వెలుగులోకి తేబోతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని అనేక మందికి వెలుగుగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నట్లయితే దేవుని స్తుతించండి. నీవు స్తుతిస్తూ ఉండగానే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే అనేక అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో అనేక కార్యముల స్వస్థత అయినా, ఆర్థిక బంధకాల గురించి అయినా, కుటుంబ విషయాలైనా, ఆత్మీయతలోనైనా నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే దేవుని స్తుతిస్తూ ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా ఉంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం ప్రారంభించిపోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. ఆయనను స్తుతిస్తూ ఉండగానే నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూస్తావు, గొప్ప ఆరోగ్యం నువ్వు పొందుకోబోతున్నావు. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మనందరం కూడా చూడబోతున్నాం. దేవుని సన్నిధిలో మోకరిందాం, ఆయన స్తుతిందాం. తండ్రి నీకు వందనాలయ్యా, దేవా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, కృపగలిగిన తండ్రి నీకు వందనాలు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే తండ్రి నీకు వందనాలు, స్వస్థపరచే యెహోవా నీకు వందనాలు, నిత్యము దూతలతో స్తుతించబడుతున్న గొప్ప దేవా నీకు వందనాలయ్యా. ఎంతమంది ఈరోజు నేను కాదు, నా శక్తి కాదని వారి చేతులెత్తి వారి నిస్సహాయత నీకు తెలియజేస్తున్నారో వారందరినీ మీరు తాకండి నాయన.
వారందరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడిపించండి అయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలనైనా. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాను వాగ్దానం చేసావయ్యా. ఎంతమంది హృదయపూర్వకంగా కన్నీటితో నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ వారి జీవితాల్లోకి నిన్ను ఆహ్వానించుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి అయ్యా. ప్రతి జీవితంలో అడుగుపెట్టండి అయ్యా. వారి జీవితంలోని ప్రతి పరిస్థితిని మార్చండి నాయన. కృప కలిగిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ కృపను బట్టి మాత్రమే అద్భుతాలు చూడగలుగుతున్నాం. నన్ను బట్టి కాదు, మమ్మల్ని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు, మా జ్ఞానం కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా నీతి క్రియలు కాదు, దేనిని బట్టి కాదయ్యా. కేవలం కృప ద్వారా కృపాసనమునకు మేము వస్తున్నాము నాయన. వట్టి చేతులతో వస్తున్నామయ్యా. నీ కృపను బట్టి ప్రతి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది నిరాశలో ఉన్నారు, ఎంతమంది నిర్జీవంలో ఉన్నారు, ఎంతమంది అవసరతల్లో ఉన్నారు, ఎంతమంది బాధలో ఉన్నారు, చింతలో ఉన్నారు, ఎంతమంది కలవరంతో ఉన్నారు, ఎంతమంది ఏ నొప్పితో బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో మంచంపై ఉన్నారు, ఎంతమంది సమస్యలతో సతమతమైపోతూ, ఎంతమంది ఉద్యోగ సమస్యల్లో ఉన్నారు, ఎంతమంది వ్యాపారంలో నలిగిపోతున్నారు, ఎంతమంది పొలం సమస్యలో ఉన్నారు, ఎంతమంది గర్భఫలం లేక దిగులుతో ఉన్నారు, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతమంది కోర్టు కేసెస్లో నలిగిపోతూ ఉన్నారు, ఎంతమంది కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఉన్నారు, భర్త రక్షణ పొందాలని కన్నీరు కారుస్తున్నారు, భార్య రక్షణ పొందాలని కన్నీరు కారుస్తున్నారు, బిడ్డల రక్షణ పొందాలని కన్నీరు కారుస్తున్నారు, పరిచర్య ఉన్నతంగా సాగాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని కన్నీటితో ప్రార్థిస్తున్నారు. నీ కొరకు నన్ను వాడకుండా అని ఎంతమంది వారి జీవితాలు నీకు సమర్పించుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు ఇప్పుడు జోక్యం చేసుకోండి అయ్యా. దేవా నీకు కృతజ్ఞతలయ్యా. తండ్రి నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదయ్యా. నీ కృపతో నింపిన ప్రతి ఒక్కరిని తండ్రి దేవా నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు వారందరి జీవితాల్లో మీరు జోక్యం చేసుకున్నందుకు, మీ కార్యములు ప్రారంభించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి వారి యొక్క జీవితంలో అద్భుతాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజంతా మీరు తోడండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. నీకు తెలియని మార్గంలో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ వాగ్దానం అన్నవారు స్తుతిస్తూ కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.